నవంబర్ 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మొట్టమొదటిగా ఆరోగ్యం గురించి చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా నవంబర్ మాసాన్ని 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. అందుకని గ్రహస్థితులను బట్టి ఈ యొక్క నవంబర్ 1 నుండి 9వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం అంటే వాద వివాదాలు ఎక్కువగా ఉంటాయి, తగాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాహన సంబంధమైన ఖర్చులు కూడా అధికంగా గోచరిస్తూ ఉన్నాయని చెప్పాలండి. కుజుడు బుధుడు ఈ 2 గ్రహాల సంయోగం కలిసి ఉండటం వల్ల చెవులకు సంబంధించి, ముక్కుకు సంబంధించి, గొంతు సంబంధం అంటే ఈఎన్టీ సమస్యలు కొంత తలెత్తే అవకాశం కనబడుతుంది. ఒకవేళ స్త్రీలకైతే చిన్న ఇన్ఫెక్షన్స్ కొద్దిగా కలిగే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంది. మీ యొక్క మిత్రుడు లేదా బంధువుకు ఏదైనా వారికి సంబంధం గల విషయమై పోలీస్ స్టేషన్ లేదా అధికారిక స్థలానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. స్టేషన్కి వెళ్ళటము లేదా మాట్లాడి రావటము ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. అంటే 9వ తారీఖు వరకు కూడా ఏంటంటే మొత్తం ఉరుకుల పరుకుల జీవితం లాగా ఉంటుంది, కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం వల్ల కొంచెం ఖర్చులు కూడా మీకు పెరుగుతాయి అని చెప్పవచ్చండి. నవంబర్ 10వ తారీఖు నుండి నవంబర్ 30 వరకు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సమయంలోనే బుధుడు వక్రీకరిస్తాడు. వక్రీకరించినప్పటి నుంచి మంచి ఫలితాలు ఇస్తాడండి. అష్టమ లాభాధిపతి వ్యాన్ టచ్ చేస్తారు కాబట్టి ఆరోగ్యం మెరుగవుతుంది. సహజంగా ఆరోగ్య కారకుడు రవి కూడా కాబట్టి ఆయన 15 నుంచి ఆయన బాగుంటాడు. ఈ యొక్క కుజ బుధ కలయిక వల్ల ఈ మాసంలో అధికంగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. 3వ వారం వరకు కూడా మీ యొక్క పరిచయాలు కానీ ఏదైనా రిలేషన్స్ కానీ కొంత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. అదేవిధంగా ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, వెల్త్ అండ్ ఫైనాన్స్ విషయంలో చూస్తే నవంబర్ నెలలో ఆర్థికంగా చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి 9లో ఉన్నారు, ధనాధిపతి గురుడు భాగ్యస్థానంలో ఉండటం, మాలవ యోగం కూడా ఏర్పడుతుందని చెప్పాలి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి, కానీ వ్యయస్థానం కాబట్టి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది లగ్జరీస్ కోసం. ధనలాభ సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీకు ముఖ్యంగా ఏంటంటే నిలిచిపోయిన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫైనాన్స్ సంబంధంగా చూస్తే అనుకోని ధనలాభాలు ఏదైనా జరిగే అవకాశం, పెద్ద పెద్ద డీల్స్ కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుందండి. షేర్ మార్కెట్ సంబంధం అయితేనేమి, బంగారం సంబంధం అయితేనేమి, ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి విలువ పెరుగుతుంది అని చెప్పాలండి. విదేశీ సోర్సెస్ నుంచి కూడా మీకు ఆదాయం వచ్చి చేరుతుంది అని చెప్పవచ్చు. గురు ప్రభావంతో గురుడు 9వ స్థానంలో ఉన్నారు, విదేశీ ధనం కూడా కొంచెం మందికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఎఫర్ట్స్ ఉంటుందో అవైతే కనుక ఏ మాత్రం వేస్ట్ వృధా కాదండి. ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం వస్తుందని మీరు భావించాలి. మరి కుటుంబం అయితేనేమి, తల్లిదండ్రుల విషయం అయితేనేమి, ఫ్యామిలీ పరంగా, పేరెంట్స్ పరంగా ఇట్లా వాటి విషయాలు చూస్తే కుటుంబ విషయాల్లో చిన్న చిన్న